హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. మీరు దేవుడి సహకారంతో అందరూ బాగా ఉండాలని చెప్పని ఆశిస్తున్నారు ఫ్రెండ్స్. మీరు సంతోషంగా ఉంటే నా ఫ్యామిలీ కూడా ఏందని చెప్పంటే మీ సంతోషాల్లో ఉండాలని ఆశిస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న పాట ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏందని చెప్పానంటే నాకు బాగున్నా బాగా లేకపోయినా మీరు నెగటివ్ ఎనర్జీ అయినా కూడా ఏందని చెప్పానంటే నాకు మెసేజ్లు పెట్టండి ఫ్రెండ్స్. ఏందని చెప్పి మెసేజ్ కోసం కూడా నేను చూస్తున్నాను. ఓకేనా? ఓకే. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము, ఆగదు ఆగదు ఆగదు, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. జాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు, పువ్వులు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాకాగదు, హృదయము అద్దమని పగిలితే అతకదని తెలిసిన మృత్యువు రాకాగదు, మృత్యువు రాకాగదు. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే. అదే ఫ్రెండ్స్, కంటిన్యూ చేస్తున్నాను. ఏందని చెప్పారంటే ఆ శారద సారీ ఫ్రెండ్స్, సంధ్య ఏందనంటే వాళ్ళ తాతయ్య గారికి పెట్టుకుంటున్నామని చెప్పి వాళ్ళ అమ్మ పిలుస్తుంది కదా, వెళ్ళిపోద్ది పాపం. తనతోటే తగువ పెట్టుకొని వెళ్ళిపోద్ది అనమాట. అక్కడ పోయిన తర్వాత వాళ్ళ అమ్మోళ్ళని చూసి వాళ్ళు హ్యాపీగా ఏందని చెప్పానంటే వాళ్ళ తల్లిదండ్రులకి పెట్టుకుంటా ఉండేటప్పటికే, వాళ్ళ తాతయ్య పెట్టుకునేటప్పటికి ఆ సంతోషంలో ఉన్నారనమాట వాళ్ళు. తను కూతుర్ని ఆ సంధ్యాన్ని చూసుకునేటప్పటికే ఏ బిడ్డను చూసుకుంటే హ్యాపీగా ఉంటారు కదా తల్లిదండ్రులు అని ఏందనంటే తర్వాత మనవడిని అడతారనమాట, ఏమ్మా బాగు రాలేదేమి అని చెప్పి. ఇప్పుడు ఇంట్లో జరిగే విషయాలన్నీ వాళ్ళకి తెలియవు కదా ఫ్రెండ్స్. అలాగా ఏందని చెప్పంటే రాలేదమ్మా అని ఉంటుంది. వాళ్ళ దగ్గరకు పోయేటప్పటికే మొహం మీద నవ్వులు పులుముకుంది ఫ్రెండ్స్ సంధ్య. పులుముకోవాలి, పులుముకోకపోతే ఏందని చెప్పానంటే తనకి జరగదు అనమాట. పులుముకోకపోతే జరగదు తనకి. ఆ మొహం మీద నవ్వు పులుముకొని బ్రతుకుతుంది కాబట్టి ఏందని చెప్పానంటే నా నవ్వు పులుముకొని పాపము వాళ్ళ అమ్మకి ఏందనంటే ఏం బాగలేదమ్మా ఏందని చెప్పని నన్ను అడుగుద్ది. అడిగితే ఏం లేదమ్మా ఏందని చెప్పానంటే నువ్వు వయసు పైబడుతుంది కదా, దానివల్ల కొద్దిగా కాళ్ళు నొప్పులు అది అందరికీ వచ్చేవే కదమ్మా మాకు కూడాను, అట్లాగే ఉంది కొద్దిగా ఏందని చెప్పానంటే మీ నాన్నకేమో బీపీ అటాక్ అయింది, మళ్ళీ ఏందని చెప్పానంటే షుగర్ కూడా వచ్చింది అని అంటున్నారు అని చెప్పొద్దు అనమాట. సరే నాకేమో మోకాళ్ళ నొప్పులు అన్నాడు. సరేనమ్మా నేను అన్నీ ఏందని చెప్పానంటే కొద్దిగా చేస్తున్నాను పనులు, అవి ఏందని చెప్పంటే నువ్వు శుభ్రంగా చేసేసి తాతయ్యకి అన్నీ రెడీ చెయ్యి, నేనేందని చెప్పానంటే కొద్దిగా పండుకుంటానని చెప్పని పాపం పోయి పండుకుంటుంది. తను ఆ పాపం లోపల ఆ దుఃఖాన్ని అట్లాగే పెట్టుకొని పాపము ఆ పొయ్యి దగ్గర ఏందని చెప్పానంటే ఆ మిక్సీకి ఆ మినపప్పు అని వేసింది, పాపం గారెలు కొద్దిగా చేసింది, కొద్దిగా పాయసం చేసుకుంది. వాళ్ళ తాతకి ఏందని చెప్పానంటే సాంబార్ అని అన్నమని పాపం వాళ్ళు పెట్టుకోవాల్సినవన్నీ పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళ తాతకి పెట్టుకున్నారు, టెంకాయ కొట్టింది, పాపం సాంబ్రాణి వేసుకుంది. కానీ ఏందని చెప్పానంటే ఎంత చేస్తున్నా కూడా మనసు మాత్రం ఇంటి మీద ఉంది. తర్వాత ఏందని చెప్పి తల్లిదండ్రులకి తెలియకూడదు, వాళ్ళు నన్ను చూసి సంతోషంలో ఉన్నారు అని చెప్పని తను ఏందనంటే మొహం మీద నవ్వు పులుముకొని వాళ్ళందరికీ ఏందని చెప్పంటే వాళ్ళిద్దరికి ఏందని చెప్పంటే అన్నీ చేసి పెట్టేసి మళ్ళీ 3 గంటలకి ఏందని చెప్పానంటే మళ్ళీ బయలుదేరుతుంది ఫ్రెండ్స్. పాపం బయలుదేరేప్పుడు ఏందనంటే కొద్దిగా కాఫీ తాగేసి పొమ్మ అని చెప్పని అంటది అనమాట వాళ్ళ అమ్మ. కాఫీ తాగుతుంది. వాళ్ళ అమ్మ ఏంటంటే అమ్మ అల్లుడికి పెట్టు అని చెప్పనే పాపం ఒక బాక్స్ నిండా ఏందని చెప్పంటే చేసినవన్నీ ఏందని చెప్పి బాక్స్ నిండా పెట్టి
పెట్టి వాళ్ళ నాన్న పోయి ఆటో ఎక్కిచ్చేసి నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్పానని పాపము ఆ అమ్మాయిని పంపిస్తారు ఫ్రెండ్స్. అప్పుడు దాకా ఉన్న దుఃఖాన్ని ఏందని చెప్పానంటే లోపల ఉన్న దుఃఖాన్ని బయటికి ఏందని చెప్పాడు, ఏ నిమిషాన బయటకు వసొద్దు అని చెప్పానని తనక మినకలాడిపోద్ది అనమాట. తల్లిదండ్రులకి ఏందని చెప్పానంటే తెలిస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ ముందే ఆరోగ్యం బాగలేదని అంటున్నారు. తనకు తెలిస్తే ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పని అనుకొని ఏమీ చెప్పకుండా ఆటో ఎక్కేసి వచ్చేస్తుంది అనమాట. వచ్చి రాగానే ఏందని చెప్పానంటే ఇంటికాడ వండి పెట్టిన అన్నము తినుండాడు ఫ్రెండ్స్, భర్త తినుండాడు. వాళ్ళ అమ్మకి ఏందని చెప్పాడు, వాళ్ళ అమ్మ తినలేదు. పిల్లోడు చూస్తే పిల్లోడు ఇంట్లో లేడు. తర్వాత ఏందని చెప్పానంటే కొంతసేపటికి వస్తాడు. ఏం రా ఏందని చెప్పాడు, వెంకట అన్నం తినలేదు ఏమని చెప్పానంటే నేను బయట తినేసాను అని చెప్పాను. రెక్లెస్ ఏందని చెప్పానంటే బయట తినేసాను అని చెప్పాడు. సరే పాపం ఏందని చెప్పానంటే పోయి మళ్ళీ తను చేయాల్సుకున్న పనులన్నీ ఏందని చెప్పానంటే సరే ఆ అన్నం ఏందనంటే ఎట్లా ఒకటి చేసేందని చెప్పంటే కుక్కర్లోనే పెట్టి వేడి చేసేస్తాము అని చెప్పని అనుకో. తర్వాత ఏంటంటే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి పాపం చేసినవన్నీ ఎత్తుకొని వచ్చింది కదా. సరే అవన్నీ ఏందని చెప్పంటే పెడితే సరిపోతుందిలే అని చెప్పని పాపం తను పోయి కాళ్ళు చేతులు మొహమై కడుక్కొని అత్తయ్య నేనేందంటే మా అమ్మ ఏందనంటే అంత వడా పాయసం పంపించింది, మీరు ఏందని చెప్పంటే మధ్యాహ్నం అన్నం కూడా తెలియలేదు, నేను ఏంటంటే అన్నీ చేసి పెట్టిపోయాను కదా మీరు ఎందుకు తెలియదు అని చెప్పని గౌరవంగా అడుగుతుంది ఫ్రెండ్స్. పాపం ఆమెని అడిగితే ఏందని చెప్పంటే బాగా చేసావని చెప్పని పెట్టేసి పోయేవులే నువ్వు, నీ మూడు వస్తే ఆ మాట నువ్వు అడిగానని చెప్పని లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఏం చేస్తుంది ఏందని చెప్పానంటే మళ్ళీ తన భర్త వచ్చాడనమాట. మళ్ళీ అతను వెళ్ళిపోవాలన్నమాట. అవునని చెప్పండి, ఏమండి నేను ఏంటంటే మీకు చెప్పాను కదా వండి ఆడ పెట్టాను అని చెప్పానని, నువ్వు ఏమి తినకుండా ఏందని చెప్పానంటే మీరు అట్లా ఉంటే ఎట్లాగా ఏందనంటే నువ్వు వారానికి ఒకసారి కదా వచ్చేదని పాపం ప్రేమతో అడుగుద్ది అనమాట. అడిగితే ఏందని చెప్పానంటే నువ్వు నన్ను లెక్కలేకుండా నువ్వు పోయేవు నువ్వు అని చెప్పి తన ముందేందని చెప్పానంటే పాప 4 వడలు అంత పాయసము ప్లేట్లో పెట్టి ఏందని చెప్పానంటే గ్లాసులో పాయసం పోసి తన ముందు పెట్టుద్ది అనమాట. నీ అమ్మగారి నుంచి తీసుకొని అమ్మగారి కాడి నుంచి తీసుకొని వచ్చేందని చెప్పండి, మీ అమ్మగారి ఇంట్లో అంతా ఎంజాయ్ చేసి వచ్చావా నువ్వు అని చెప్పి దాన్ని నెట్టేస్తాడు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఆ పాయసము గారెలు అంతా పాపం ఎట్టంటే పోద్ది అనమాట. అప్పుడు ఏందని చెప్పంటే గప్పగప్ప వచ్చి నేను వెళ్తా ఉన్నాను ఏందని చెప్పండి, నీ సావు నువ్వు చావు అని చెప్పానని తను ఇప్పుడు మనిషి ఒక దెబ్బ కొడితేనన్నా మర్చిపోతారు ఫ్రెండ్స్. మీరేమన్నానండి ఒక మాట మాత్రం కలకాలం ఉంటుంది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే అతను ఎంత వయసు వచ్చినా కూడా ఏందని చెప్పానంటే అతనికి 90 ఏళ్ళు రాని 100 ఏళ్ళు నిండని ఈ సంధ్యాకి ఏందని చెప్పంటే బ్రతుకుంటే 90 ఏళ్ళు అయినా కూడా రానిగాక పలాని రోజు ఏందని చెప్పంటే నా భర్త ఇట్ట అడిగాడు అని దెబ్బైన మర్చిపోతుంది, మాట మాత్రం కలకాలం ఉంటుంది అనమాట. అట్లాగా అడుగుతాడనమాట. ఏందని చెప్పానంటే అతను ఏందని చెప్పి ఈ అమ్మాయి మీద మళ్ళీ అనుమానం లేదు ఫ్రెండ్స్. ఏందనంటే మీరు ఏమైనా అనుమానం అనుకుంటారేమో, అనుమానం కాదు. ఏందనంటే అతను ఈ శాడిజం చేసేస్తే ఈ అమ్మాయి ఏందని చెప్పానంటే ఈ ఒక సంతోషం అనేది లేకుండా చేసేయాలి. ఏందనంటే కొంతమంది అంతే ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే మగవాళ్ళు అట్లాగే ఉంటారు. అది ఏంది ఇప్పుడు నేను చెప్పే స్టోరీ మాత్రం చాలామందికి అడిక్ట్ అయి ఉంటుంది. మీరు ఏందని చెప్పి సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రం అడిక్ట్ కాకండి. ఏందని చెప్పండి, సంతోషంగా లేని వాళ్ళు భర్త దగ్గర సంతోషం లేకుండా ఉన్నవాళ్ళు కొద్దిగా మీరేందని చెప్పండి చూడండి. ఏందని చెప్పి అందరు ఇట్లా ఉంటారని చెప్పి నేను అనుకున్నాను. కానీ 50% మాత్రం లేడీస్ ఏందని చెప్పంటే భర్త దగ్గర చాలా పాటలు పడుతున్నారు ఫ్రెండ్స్. ఏందనంటే ఒక సంసారాన్ని గుట్టుగా పెట్టుకోవాలి అని చెప్పానని అనుకుంటున్నారు చాలామంది. గుట్టు విప్పితే ఏందని చెప్పానంటే లోకంకి తెలిసిపోద్దేమో అని చెప్పంటే భయానికి తననేందని చెప్పానంటే ఇప్పుడు నీ భర్త ఇట్లాగా నీ సంసారం ఇట్లాగా అని చెప్పని హేళన చేస్తారని కొంతమంది, అలాగేందని చెప్పానంటే దాన్ని గుప్పిట్లో పెట్టుకొని దాచిపెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే ఏందని చెప్పానంటే ఈ సంధ్య కూడా ఏందనంటే ఒక గుప్పిట్లో అనేది పెట్టేసుకుందనమాట.
నేను తను ఎట్టగంటే ఒక నీచనమైన మాటలు ఏందానని చెప్పానంటే అడిగేసి గబగబా గుడ్డ సర్దేసుకొని ఇక ఏందానని చెప్పంటే ఇంకా ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఏందానంటే అతను రావటము 4 మాటలు అడిగేసేయటము ఏందానంటే ఓహో ఈయనే మళ్ళీ ఏందానని చెప్పంటే 5 రోజులకు వచ్చిన దాకా వీటితోనే బతకాలి, ఈ మాటలతోనే బ్రతకాలి అన్నట్టుగా ఏందానని చెప్పంటే మళ్ళీ వచ్చేది వెళ్ళిపోతాడన్న. అట్లాగే వెళ్ళిపోయాడు. అప్పుడు ఏందని ఇంకా తను ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో మధ్యాహ్నము తినదే అనమాట. పాప వాళ్ళ అమ్మ దగ్గర ఉండి నాయన నువ్వు ఏంటంటే చాలా రోజులైందమ్మా వచ్చి నాన్న అని చెప్పానంటే నువ్వు తినమ్మా నాన్న అని చెప్పని పెట్టారు. వాళ్ళ తృప్తి కోసం తినింది, లోపలంతా దుకాణం పెట్టుకొని పైకి నటించింది, తినింది, వచ్చింది. ఇంకా అదే ఫ్రెండ్స్ ఏందానంటే ఇతను వెళ్ళిపోయాడే అని చెప్పని బాధతోటి ఏందానంటే వాళ్ళ అత్తకి ఏందని చెప్పంటే తింటే తింటుంది, తినకపోతే తినలేదా అని చెప్పంటే మళ్ళీ పాపం పళ్ళెంలో పెట్టి అన్నం పెడుతుంది. అన్నం పెడితే తను ఏందని చెప్పి పెద్ద వయసు కదా ఆకలికి తట్టుకోలేక తినేసింది. ఈ పిల్లోడు మాత్రం ఏందని చెప్పానంటే సాయంత్రం నాకు అన్నం వద్దు అని చెప్పానని శుద్ధంగా ఏందని చెప్పి బయటకు పోయి బిర్యానీలో మెక్కేసి దొంగ నా కొడుకులు ఏందని చెప్పానంటే తల్లి తినిందో లేదో అని చెప్పాను లేకుండా కొద్దిగా డ్రింక్ చేసేసి ఇంటికి వచ్చాడు ఫ్రెండ్స్. ఇకనా ఆ తల్లి మనసు మీరు అది ఆడదాకపోతే ఏందని చెప్పానంటే తెలుసద్దు ఫ్రెండ్స్. ఏందని చెప్పి ఆ తల్లి మనసు ఏ విధంగా ఉండాలి మీరు అర్థం చేసుకోండి. భర్త చూస్తే ఈ విధంగా ఉన్నాడు, బిడ్డ చూస్తే ఈ విధంగా ఉంది. ఆ బిడ్డ కోసం బ్రతుకుతుంది, లోకం కోసం ఏందని చెప్పిన భర్త దగ్గర బతుకుతుంది. ఏందని చెప్పానంటే నా తల్లి లాంటిది కదా ఈ అత్తగారు కూడా అని చెప్పానని తను ఎన్ని చేసినా కూడా ఏందని చెప్పిన కొద్దిగా మర్యాద ఇస్తుంది అత్తగారికి. ఇంతకన్నా ఒక ఆడ మనిషి ఏ విధంగా బ్రతకాలి ఫ్రెండ్స్ ఏందని చెప్పంటే ఇంకా ఇంత గౌరవంగా తన కుటుంబాన్ని ఏందని చెప్పంటే చేస్తున్నప్పుడు ఇంకా అంతకన్నా ఏం చెయ్యాలి ఆ అమ్మాయి. సరే ఏందని చెప్పానంటే పాపం తను ఒకటే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఏందని చెప్పానంటే ఏడ్చుకొని ఎప్పుడు నిద్రపోయింది కూడా పాపం తెలియలేదు. కానీ ఉదయం లేసేటప్పటికి ఏందని చెప్పి మళ్ళీ రొటీన్ ఫ్రెండ్స్ ఏందని చెప్పారంటే తన అత్తగారికి చేయాలా, మళ్ళీ పిల్లోడికి చేసుకోవాలా, తను పని తను చేసుకోవాలి, ఇంకా ఎవరు చేసేవాళ్ళు లేరు. ఎట్లాగా ఉన్నాయి ఏందని చెప్పారంటే మనసు ఏ విధంగా బాధ పెట్టినా పని చేసుకోవాలి, బాధ పెట్టకపోయినా పని చేసుకోవాలి. నిద్ర లేసి తన రొటీన్ వరకు తను చేసుకుంటుంది. ఇక్కడ ఈ శారద ఈ అబ్బాయి ఏందని చెప్పానంటే అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను, నాకు ఆస్తి నాకు అన్నాడు కదా, వాళ్ళ అమ్మ ఏందని చెప్పానంటే నువ్వు ఆస్తి ఇచ్చేది లేదు బయటికి వెళ్ళిపోమని చెప్పింది కదా శారద. వీటేందని చెప్పానంటే కొద్దిగా అమ్మాయిని అడిక్ట్ చేయమని చెప్పానంటే వీడేమో ఏందని చెప్పంటే అవాయిడ్ చేస్తున్నాడు. సారీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేసాడు. చేస్తే ఏందని చెప్పాడు ఒక ఆడమనిషి ఒప్పుకోదా కదా ఫ్రెండ్స్. వీడేందనంటే నాకు కోట్లకు ఉన్నాయని చెప్పేశాడు, ఆ ఆస్తి తీసుకొని రానని చెప్పింది. వీడిని ఆంచి తీసుకొని వస్తాడు, పోయి అమ్మని అడిగాడు, అమ్మ వీలు లేదనేది. ఈయన అమ్మాయి ఏం చేస్తుంది నలుగురిలో పెట్టేసింది. ఏందని చెప్పంటే నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అని చెప్పాడు. దానికి ఏందని చెప్పానంటే ఇప్పుడు దానికి ఏం ప్రూఫ్ లేదు, కానీ ఏందని చెప్పి సహజీవనం అనేది ఒకటి చేస్తున్నారు కదా, ఒక ఇంట్లో చేస్తున్నారు కదా అనేది ఏందని చెప్పానంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఏందని చెప్పారంటే సహజీవనం చేస్తున్నారు అని చెప్పానంటే ఇప్పుడు వాళ్ళ ఊర్లో వాళ్ళకి అమ్మాయి ఎట్లాడిది అమ్మాయి ఏందని చెప్పడం మంచిది కాదని తెలుసు. కానీ ఏందని చెప్పంటే ఇప్పుడు ఒకటి ఏడ్చుంది కదా ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఆడవాళ్ళకే ఫేవర్గా చేసేది ఒకటి ఇప్పుడు వచ్చింది కదా. మగవాళ్ళకి ఏందని చెప్పానంటే అవాయిడ్ చేస్తున్నారు, కానీ ప్రతి ఒక్క విషయము లేడీగానే ఏందని చెప్పి కొన్ని కన్నీళ్ళు పెట్టుకుందాని అందులో ఏందనంటే అది ఉన్న ఊరు. ఇక ఏం చేస్తుంది ఏందని చెప్పారంటే ఆమె కన్నీళ్ళు అని చెప్పారంటే కొంతమంది ఏందని చెప్పంటే ఆమెకు ఒక జీవనాధారం దొరికింది ఫ్రెండ్స్. ఏందని చెప్పి ఆ బిడ్డ పరిస్థితి ఏంది, వాడు సాకతాడ చాకడు ఏందని చెప్పారంటే వాడు తల్లిదండ్రుల్ని అవాయిడ్ చేసినోడు బిడ్డను ఎందుకు సాకతాడు, వాడు ఈమెను ఎందుకు సాకతాడు, ఈమె చేసి పెట్టాలన్నమాట. వాడు ఇంజనీరింగ్ చదివినా వాడు ఉద్యోగం చూసుకోలేదు అని చెప్పానంటే దానికి ఏంది ఇప్పుడు ఇప్పుడు ఆమె తీసుకొని వచ్చి ఏందనంటే ఇంట్లో పెడతానన్నాడు, అతను ఎందుకు సాకతాడు, అవి అసలు విషయం వీడికి తెలియటం లేదు. ఈ డబ్బు ఏందని చెప్పానంటే వీడు కొంత ఏందని చెప్పానంటే అమ్మకి తెలియకుండా ఏందని చెప్పానంటే వాళ్ళ నాన్న ఏందని చెప్పానంటే ఆ బెదిరిచో ఏందని చెప్పానంటే ఇతను ఏందని చెప్పండి ఎందుకు గొడవలు వస్తాయి అని చెప్పానని అతను 1000 రూపాయలు అడిగితే ఏందని చెప్పి 500 రూపాయలు అట్లాగా చేతిలో పెడతా అట్లాగా వస్తూ ఉంటారనమాట. అదేందని చెప్పి మించిపోద్ది అనమాట.
వాడికి. మించి ఏందనంటే ఎక్కువైపోతాడు. ఇప్పుడు 1000 రూపాయలు కాడి నుంచి పోయి ఏందానని చెప్పానంటే, నువ్వు నాకు ఈరోజు 10,000 రూపాయలు కావాలి, నాకు కావాలి అంతే అని అంటుంటాడు అనమాట. ఇట్లా ఏందానని చెప్పి చేస్తూ ఉండేటప్పటికే వాడు ఒకరోజు ఏందానని చెప్పానంటే వాళ్ళ నాన్నకి ఎదురు తిరిగేటు 2 ఏందానని చెప్పానంటే వాళ్ళ అమ్మ మీదకి పోతూ ఉండేటప్పటికి వాళ్ళ నాన్న అడ్డం వస్తాడనమాట. అడ్డం వచ్చేటప్పటికి ఏందానంటే వాళ్ళ నాన్నకే తగలుతాయి దెబ్బలు. తగిలినప్పుడు ఏందానని చెప్పంటే తను ఓర్చుకోలేకపోద్ది అనమాట శారద. ఏందని చెప్పంటే నిన్ను ఎంత దూరము ఏందానని చెప్పారంటే తీసుకొని వచ్చి నిన్ను ఏందానని చెప్పంటే భూమి మీద పడేసింది నేను ఏందానని చెప్పానంటే, ఆ రోజు నా తల్లి ఏందానని చెప్పంటే నా గురించి ఆలోచించి నా తల్లి ఏందానని చెప్పానంటే ఎన్నో నీతి మాటలు చెప్పింది. కానీ నేనేందని చెప్పంటే ఆ రోజు నేను వినలేదు. నీలాంటి బిడ్డని నేను ఏందానని చెప్పానంటే కనేదానికి నిన్ను నేను భూమి మీద తీసుకొని వచ్చేదానికి నేను ఇంత అవస్థ పడ్డాను ఏందానని చెప్పానంటే, నువ్వు ఎవరిని అడుగుతున్నావు ఆస్తి, ఎందుకు కొట్టావు, నన్ను కొట్టడానికి వచ్చావు, అతను నా భర్త కాబట్టి ఏంటంటే తాళిబుట్టి కట్టిన భర్త కాబట్టి ఏందని చెప్పి నాకు అడ్డం నిలబడ్డాడు. అతను నన్ను కొట్టినా ఏందని చెప్పి నీకు హక్కు ఉందేనా అని అనుకుంటుండా. నీకు ఎటువంటి హక్కు లేదు. అతనిని అడిగి నువ్వు డబ్బులు తీసుకొని అంత స్థితిలో నువ్వు లేవు. నువ్వేందని చెప్పానంటే అతనికి నువ్వు బిడ్డవి కాదు అని చెప్పని పెద్దగా అరిచి చెప్పేస్తుంది అనమాట. నువ్వు ఎవడు అని చెప్పని నేను అతని మీదకి పోతున్నావు, అతను నీకెందుకు పెట్టాలి, నువ్వెవరు, అతను ఎవరు, నాకు భర్త వరకే అతను, నువ్వేందానని చెప్పానంటే నువ్వు ఎట్టి పరిస్థితులు ఏందానని చెప్పి అతనికి పుట్టలేదు ఏందానని చెప్పానంటే, అయ్యో పాపం అది దయదలిస్తే నేను మీ అమ్మమ్మ నువ్వు ఉన్నాము అంతవరకేను, నీకు ఎటువంటి సంబంధం లేదు అతనితోటేను, అతని మీదుగా చేయగా చేసుకుంటే నేను పోయి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి నేను అడతాను అనమాట. వాడికి ఏంది ఈమె కోపంలో ఏమైనా మాట్లాడుతుందే, నేను ఆయనకు పుట్టకుండా ఉండటం ఏంది, నేను బిడ్డ కాకుండా ఉండటం ఏమి, నీకేమైనా పిచ్చెక్కిందా ఏందానని చెప్పానంటే నేను బిడ్డను కాదానని చెప్పని అంటా ఉన్నామని చెప్పని అడుగుతాడు. అవునురా నాకు పిచ్చే ఎక్కింది, నేను ఎందుకు లేనానని చెప్పానంటే నీ గౌరవం కాపాడటం కోసం ఏందని చెప్పి నేను ఇన్ని రోజులు నేను కామ్గా ఉండే, కానీ నువ్వు ఇప్పుడు ఏందానని చెప్పానంటే ఈరోజు ఏందానని చెప్పానంటే నన్ను కొట్టడానికి వచ్చావు, రేపు చంపుతావు, అప్పుడు మీ ఎవరు ఏంది పరిస్థితి, అలాంటప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు ఏందానని చెప్పానంటే నీ బాధలంతా మోసి చేసింది ఏందానని చెప్పానంటే నువ్వు అమ్మాయిలని ఏందానని చెప్పంటే ఏడిపిస్తున్నావు, నువ్వు ఎవరెవరితో డేటింగ్లు చేసిందంతా నాకు తెలుసు. ఇప్పుడు ఏందానని చెప్పానంటే ఒక అమ్మాయిని ఏందానని చెప్పంటే ఏకంగా పెట్టేసుకొని ఉన్నావు. ఇవన్నీ నేను కంటితో చూస్తున్నా కూడా పోనీలే తెలుసుకుంటాను అని అన్నప్పుడు నేను ఎంతో గౌరవంగా నేనేందానని చెప్పానంటే నేను నా భర్త దగ్గర నేను ఉన్నాను, నువ్వు ఏందానని చెప్పానంటే అతను కొట్టే స్థితికి నువ్వు వచ్చావు ఏందానని చెప్పానంటే నన్ను కొట్టే స్థితికి వచ్చావు. అట్లాంటప్పుడు ఏందానని చెప్పాడు ఎందుకు భరించాలి, ఎందుకు భరించాలా, నేను తల్లిని కాబట్టి నేను భరించాలి, అతను తండ్రి కాదు నీకు, అతని భరించే శక్తి ఏందానని చెప్పానంటే భరించేదానికి ఎటువంటి హక్కు అతనికి లేదు. ఈరోజు ఆయన కానీ బయటికి వెళ్ళిపోండి అని చెప్పానంటే నువ్వు కానీ మీ అమ్మమ్మ కానీ నేను కానీ ఏంటంటే తట్టా బుట్ట సర్దుకొని బయటికి వెళ్ళిపోవాలి, నీకు అసలు ఎటువంటి హక్కు లేదు, నువ్వు గౌరవంగా ఏంటంటే ఈరోజు కూడా బతుకుతున్నావు అని చెప్పారంటే అతను దయాదాక్షల మీద బతుకుతున్నావు అని చెప్పి క్లియర్గా చెప్పేస్తుంది అనమాట. అప్పుడు ఏందని చెప్పానంటే వాడు ఈమె సృహలోనే ఉండి మాట్లాడుతూ ఉంది, ఈమె ఎందుకు ఈ విధంగా ఏందని చెప్పానంటే చెప్తా ఉంది అని చెప్పని అప్పుడు ఏందని చెప్పానంటే వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి నువ్వేమన్నా చేయరాని పని ఏమన్నా చేసావా, మా నాన్న కట్టుకొని నువ్వు అతనికి ఏందని చెప్పానంటే కట్టుకున్న వాడిని నేను నా తండ్రి కాదు అని చెప్పాను అని అంటున్నావు నువ్వు, అతను ఏమన్నా ఏందని చెప్పానంటే నువ్వు కాని పని ఏమైనా చేసావా, మా నాన్న పెళ్లి చేసుకొని అని చెప్పానని ఎక్కలేనట్టుగా మాట్లాడేస్తారనమాట. అప్పుడు సురేష్కి ఏందని చెప్పంటే కోపం వస్తుంది అనమాట. ఎవర్రా ఏందానని చెప్పానంటే పని కాని పని చేసింది ఏందానని చెప్పానంటేను మీ అమ్మమ్మ ఆ రోజు ఏందానని చెప్పంటే కాళ్ళు పట్టుకొని చెప్పింది, చేతులు పట్టుకొని చెప్పింది, మీ తాతయ్య ఏందానని చెప్పానంటే మీ అమ్మ వల్లనే ఆలోచించేందానని చెప్పానంటే ఆ రాత్రికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, నీ వల్లనే చనిపోయాడు, నువ్వు కడుపులో పెరిగినంతకే చనిపోయాడు, ఆమెకి నాకు ఏందానని చెప్పండి నీకు ఇప్పటికీ తెలియటం లేదా, మీ అమ్మ ఎంత చిన్న వయసులో ఉంది, నేను ఎంత పెద్ద
పెద్దవాడినా అని చెప్పని, నీకు ఆ లోకజ్ఞానం కూడా తెలియదా ఏందానని చెప్పానంటే, ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నావు, నీ కోసమే వాళ్ళ జీవితాలంతా ఏందానని చెప్పండి, మీ తాతయ్య కానీ మీ అమ్మమ్మ కానీ మీ అమ్మ కానీ తర్వాత ఏందని చెప్పండి నేను ఇన్వాల్వ్ అయ్యా, మేము నలుగురు మీ ఏందానని చెప్పానంటే, నీ కోసమే ఏందానని చెప్పానంటే, వాళ్ళు భూమి మీద తీసుకొని వచ్చేదానికే నిన్నేందానని చెప్పానంటే ఇంత అవస్థలు పడ్డారు. తను ఒక సంతోషము సుఖము అనేది మర్చిపోయింది. ఈ విధంగా ఏందానని చెప్పి నేను సాకింది. ఎవరిని మాట్లాడుతున్నావు, మీ అమ్మను మాట్లాడుతున్నావా నువ్వు ఏందానని చెప్పంటే, ఈరోజు మీ అమ్మగా అది చెప్పేది, నేను ఏందానని చెప్పంటే బయటికి నెడతాను అని చెప్పని అంటాడనమాట. అప్పుడు ఏందానని చెప్పానంటే, వాడు ఇప్పుడు పిల్లకాయలు ఏందానని చెప్పానంటే ఫ్రెండ్స్, ఎట్లాగే ఏందానని చెప్పి ఒక కానీ సందు కానీ దొరికితే మాత్రము ఏందానని చెప్పానంటే, ఇప్పుడు లా మొత్తం ఎట్లాగా తెలిసిపోతుందా అని చెప్పానంటే, ఒక యూట్యూబ్ ఓపెన్ చేసామని చెప్పానంటే ప్రతి ఒక్క విషయం ఏందానని చెప్పంటే తేట తెలివైపోతా ఉంది. ఇప్పుడు ఏందానని చెప్పంటే ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఆ ఫోన్లకి ఏందానని చెప్పంటే ఒక సెక్స్కి అడిక్ట్ కావటం అని చెప్పంటే ఫోన్ ద్వారా అడిక్ట్ అవుతున్నారు. మెయిన్ మాత్రం ఏందానని చెప్పంటే డబ్బులు బెట్టింగ్లో కట్టి డబ్బులు ఎట్టు పోగొట్టుకోవాలి అని చెప్పారంటే ఫోన్ ద్వారా పోగొట్టుకుంటున్నారు ఏందానని చెప్పానంటేను. ఇప్పుడు ఒక తాగుడు అనేది ఏందానని చెప్పానంటే, ఇప్పుడు వాడు తాగినట్టు యాక్షన్లు చేసేది అదేందానని చెప్పంటే కొద్దిగా తమాషాగా ఏందానని చెప్పంటే తాగేది తమాషాగా కొంతమంది పెడతారు. ఇవన్నీ ఏందానని చెప్పంటే కొంతమంది ఏంటంటే సీరియస్గా తీసుకోరు. వాడు తాగి చూడు ఎంత తమాషాగా చేస్తున్నాడు, మనం కూడా ఒక రోజు తాగితే ఏమి అని అన్నట్టుగా ఉంటారు. ఇక దానికి అడిక్ట్ అయిపోతున్నారు. ఇట్లాగ ఏందని చెప్పంటే ఫోన్ ద్వారా కూడా కొంతమంది ఏందానని చెప్పంటే అడిక్ట్ అయిపోతున్నారు. ఇట్లాగా ఏందానని చెప్పంటే పాపము వాళ్ళ నాన్న ఏంటంటే ఇప్పుడు నేను బయటకు నెడతాను అని చెప్పాడు. వాడు ఏమంటాడని చెప్పారంటే, నువ్వు నేను పుట్టలేదు అని చెప్పారు, నువ్వు చెప్పావు ఏందానని చెప్పానంటే, నేను ఎవరికి పుట్టాననేది నాకు సమస్య. వాడు చూడండి ఏందానని చెప్పి, నాకు ఎవరికి పుట్టాను అని చెప్పేది నా సమస్య కాదు. అది నాకేందానని చెప్పానంటే, ఇన్ని రోజులు ఏందానని చెప్పంటే నువ్వు నన్ను ఎత్తుకొని సాకేవు కాబట్టి నేను ఎవరికి పుట్టేనేది నా సమస్య కాదు. నా తల్లి ఏం తప్పు చేసిందో నాకైతే తెలియదు ఏందానని చెప్పి నా ఆస్తి నాకు ఇవ్వు. ఇంకొకటి ఏం అడుగుతాడని చెప్పానంటే, భార్య కాదు కానీ తల్లి మాత్రం ఏందానని చెప్పి తల్లి కడుపులో నుంచి వచ్చింది మాత్రం నేనే, కానీ ఆమెకి మాత్రం తాలిబొట్టు కట్టావు. ఆ తాలిబొట్టు కట్టిన తరువాత ఏందని చెప్పానంటే, నేను నీకు కొడుకునే, నీకంటూ వారసులు లేరు కాబట్టి నేనే నీకు బిడ్డని. నాకు ఎట్లాగైనా కూడా ఏంటంటే నేను రేపేందానని చెప్పంటే ఏ లా ప్రకారమైనా కూడా నేనే కన్నా ఒక కొడుకుని అని చెప్పని వాడు డిసైడ్ అయిపోతాడు. అప్పుడు ఒక తృష్ట అనేది ఏందానని చెప్పానంటే తను రివీల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఎవరు శారద, అది ఫ్రెండ్స్ రేపు చెప్తాను ఫ్రెండ్స్ అది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.